వర్క్ యార్డ్స్ అండి. మనం చూడబోయే సైటు 2 ఎకరాల సైట్ అండి, వరి పొలం. ఇక్కడ నుండి విలేజ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ నుండి చూసుకున్నట్టయితే హైవే ఒక 10 కిలోమీటర్ అంటే 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ల్యాండ్, కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి. ఇటు చూసుకున్నట్టయితే ఎల్రెడ్డిపేట డబల్ రోడ్ వస్తుంది, ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో. లెఫ్ట్కి వెళ్తే తోటకి వెళ్తుందండి. మనం చూడబోయే సైట్ మాత్రం ఇది 2 ఎకరాల సైట్ అండి. ముందు ప్రాంతంలో మనం ఏదైనా పార్కింగ్ కానీ లేకపోతే వేరే ఏమైనా షాప్స్, ఇక్కడ దగ్గరలో ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, 2 షాప్స్ కానీ ఉపయోగించుకోవచ్చు రెంట్కు. షాప్స్ ఇట్లా పెట్టినా కానీ రెంట్కి పోతాయండి. ఇది మనకు తొగుట మండలంలో వస్తుంది. ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో 10 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు తొగుట మండలం వస్తుందండి. మొత్తం వెనకాల చూసుకున్నట్టయితే రోడ్ బిట్, ఇది సింగిల్ రోడ్ బిట్ అండి. 3 కిలోమీటర్లు పోతే మళ్ళీ డబల్ రోడ్ వస్తుంది. మనం చూసుకున్నట్టయితే ఇది మొత్తం వరి పొలం. ఒక బోర్ కూడా ఉంది దీంట్లో. ఫుల్ వాటర్ అండి. 2 ఎకరాల సైటు. ఎకరానికి వచ్చేసి 42 లక్షలు చెప్తున్నారు. చుట్టూ కడీలు ఉంటాయి, బౌండరీస్ ఉంటుంది. మనకు ఎకరానికి వచ్చేసి 42 లక్షలు చెప్తున్నారండి. చూస్తుంటే వెనక ప్రాంతంలో మొత్తం కొండలు, అది మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అండి. అది ఫుల్ వాటర్ సోర్స్ ఉంటుంది ఇక్కడ. మనం వాటర్ కూడా పోస్తుంది ఆల్రెడీ. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే వచ్చేసి ఒక 11 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. తొగుట ఒక 8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఈ కనిపించేది మనకు ఈ కొండలు, దాని వెనుక ప్రాంతంలో మొత్తం మల్లన్న సాగర్ ప్రాజెక్టే అండి. బిట్టు మాత్రం అంటే చాలా బాగుంటుంది. రోడ్డు బిట్టు, డాంబర్ రోడ్డు బిట్టు అండి. తొగుట మండలంలో వస్తుంది. ఎకరానికి వచ్చేసి ఇది 42 lakhs 42 లక్షలు చెప్తున్నారు. దీంట్లో ఒక బోర్ ఉంది, చుట్టూ కడీలు ఉంటాయండి. ఇది మనకు డాంబర్ రోడ్తో కూడుకున్న సైట్ అండి. ఇది సైటు డాంబర్ రోడ్తో కూడుకున్న సైటు, బీటీ రోడ్ బిట్టు. బాగుంటుంది బిట్టు. ముందు ప్రాంతంలో ఏమన్నా మనం ఇట్లా షాప్స్ లాగా పెట్టి కిరాయికి ఇచ్చినా కానీ పోతుందండి ఇట. ఎందుకంటే నియర్ బై ఎల్లమ్మ టెంపుల్ ఉంది. ఇక ఎల్లమ్మ టెంపుల్కి ఏమన్నా కిరాయిలు కూడా వస్తాయండి. ఇక్కడ ఒక 4 రూమ్లు వేసినా కానీ కిరాయిలకు వస్తాయి అన్నట్టు, అంతే.